బీసీ బిల్ పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందా? 42% కోటాలో ముస్లింలను చేర్చడం వివాదానికి దారితీస్తోందా? దీనిపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? పాయల్ శంకర్ స్పందించారు. బీసీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి లబ్ధి చేకూరుస్తోంది అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడే బీజేపీ అడ్డుకుంది అని గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు వద్దు అని రాజ్యాంగంలోనే ఉందన్నారు పాయల్ శంకర్. ఈ విషయంలో కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని మేము ఒత్తిడి చేస్తే శాసనసభలో బిల్లు పెట్టి అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు దానిలో ముస్లిం అనే పదాన్ని జోడించి బీసీల పేరు చెప్పి ముస్లింలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. ఏ రాజ్యాంగం అయితే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఒప్పుకోమని చెప్పిందో, అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, ఆ మతపరమైనటువంటి అంశాన్ని మీరు బిల్లులో చేరుస్తున్నారు. మీరు బీసీలకు మోసం చేస్తున్న కుట్ర ఈరోజే బయటపడిందని రాష్ట్ర శాసనసభలో చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలకు, వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలకు ఎక్కడా కూడా పొంతన లేదు.